రెడీ బ్రో. ఇట్లా విన్నా అన్నప్పుడు ఇట్లా పోవచ్చు. వస్తున్నా ఉండు. నేను వెళ్తాను, ఫాలో. అలా ఎక్కల్లా వాళ్ళ గోపురం పట్టుకోవాలా? ఎక్కువ చెప్పేం పోదు కానీ నువ్వు జాగ్రత్త. పాడేరు ట్రెక్కింగ్ అంటే ఇట్లా అడ్వెంచర్ చేసుకుంటా పైకి రావాలి పాడేరులా. అమ్మదినమ్మా. నమస్తే గురు. అంత పాటికి ఎట్లా పోయినావు అన్న? ఈడే చచ్చిపోతారు. అమ్మా నేను అప్పటికే అడిగిన షూలు వేసుకురావాలా అని. అవసరం లేదు దాను. మీకేం న్యాయమండి ఇలాంటి చేయడానికి? మీకేమో ఇట్లా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి మీకేం న్యాయం ఉందండి? అమ్మా అమ్మా కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వచ్చేసి అన్నా, నేను ఒక నాప్ వేస్తా పైకి వచ్చి. ఎలా అన్న మీకు ఆడికి వెళ్ళి పండుకోవాలనిపిస్తాను. ఆడికి వెళ్ళి తొడికి నా పేరు వచ్చాయండి బ్రో, ట్రెక్కింగ్ చేసుకుంటా పైకి. గ్రాసి రిస్క్ తో కూడుకున్న ట్రెక్కింగ్. ఇక రూట్ లేదు కాదన్న. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేసినా ట్రెక్కింగ్ రిస్క్ తో కూడుకుంది. అక్కడ చూడు ఇప్పుడు ఎట్లా వచ్చిందో. క్లౌడ్స్ కంప్లీట్ గా క్లౌడ్స్ కనిపిస్తా తెలియదు. అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. అన్నాడు స్టంట్ చేస్తాను సరే పైన. ఎంత బ్యూటిఫుల్ వచ్చినాయి అన్న క్లౌడ్స్. క్లౌడ్స్ చూడు ఎట్లున్నా రాబరో అన్నా. అవునా? క్లౌడ్స్ చూడాలి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. చెప్తాను నేను మొత్తం. చాలా దగ్గర ఉన్నాం మేము. ఇంత పైకి వచ్చిన క్లౌడ్స్ అన్ని జస్ట్ ఇట్లా మాకు ఇంకా కడిమే వంట వచ్చేసాయి. చాలా అంటే చాలా దగ్గర ఉన్నాయి క్లౌడ్స్ కదా. ఇంత పైకి వచ్చినాక దగ్గర ఉండకపోతే ఎట్లుంటాయి క్లౌడ్స్? అసలు కిందికైతే వెళ్తున్నాం. మరి రిస్క్ తో కూడుకున్న పని ఇప్పుడు కిందికి దిగుడు. ఇంతే ఇంకా అక్కడ పోవడం తప్ప మీరు ఆప్షన్ లేదు అందరికి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మొత్తం పని చేస్తావు నువ్వైతే. అయిపోయిందా హైకింగ్ ట్రెక్కింగ్? అమ్మాయి చూపించు. కింది దిగినాక పెడతాం ట్రెక్కింగ్. కిందికి దిగడం అయితే కష్టం అవుతుంది. కాళ్ళు వణుకుతున్నాయి. అయిపోయింది వీడియో క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఇజ్జత్ పోతుంది మళ్ళీ. కట్ చేయి ఇంకా పైకి వస్తాయి ఫిట్నెస్. సరే ఏంటి చేస్తారా? మా షెక్ ఏం చేస్తుంది? ఫుల్ బుడ్డి తాగి పెద్ద గుట్ట మీద కూర్చుంది. అమ్మా ఇంకా ఎర్రసున్ని నువ్వు వేసావు. మైల్ కార్డ్ ఎంట్రీ అదంతా సడన్ గా అప్పుడప్పుడు వస్తాయి. సమ్మ దెంగేద్దాం. పబ్జీలు చూడకపోయింది ఆడేకని చెప్తుందికే అన్న. ఇది పట్టుకోవా? నేను పట్టుకుంటా పోద్దు.
నేను మళ్ళీ నువ్వు ఎట్లా దిగుతావు ఇక అన్న నీకు ఇస్తాం మళ్ళీ. నేను చేసిన మిస్టేక్ మీరైతే ఏ కూర మేము అనుకోకుండా ట్రెక్కింగ్కి వచ్చినాం చెప్పులు వేసుకొని అన్న వాళ్ళు ఆడున్నారు ఆల్రెడీ కిందకి దిగిరు నేను కూడా దిగుతున్నా అద్దన్న అంటే ట్రెక్కింగ్ చేద్దాం పైకి పట్టుకొచ్చి ఇప్పుడు కూడా నేను ఇంత అర్థమవుతుంది కింది దిగుడు బాగా అవుతుంది అన్న ఎక్కడప్పుడు మంచిగానే ఎక్కినాం ఏం టార్చర్ పోయేది కిందికి దిగాలంటే నరకంగా నడుతుంది అసలు చూడు ఎట్లుందో ఇదంతా దారుణంగా ఉన్నది అమ్మ ఇద్దరు కిందికి దిగి పోవాలంటే ఇప్పుడు సుక్కలుగా నడుతుంది ఆల్మోస్ట్ ఇది 1.5 కిలోమీటర్ పైనకు ఉంది ఈ అమ్మ ఈ కెమెరా పట్టుకొని మళ్ళీ వీడియోలు తీసుకుంటూ దిగాలంటే ఇంకా పెద్ద టార్చర్ ఈ అమ్మ ఇంకా ఘోరం కిందికి దిగాలి చూడండి అంత కిందికుందో ఇందుకైతే ట్రెక్ చేసుకుంటూ పోతున్నాం అలా అన్న వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెళ్తున్నా మీకు చూపించడం కోసం అని చెప్పి మెల్లగా వెళ్తున్నా కిందకి చేసుకుంటా ఎట్లుంటుందని అండ్ డేంజర్ అని చెప్పొచ్చు చాలా ఆల్మోస్ట్ మేము చాలా పైకి వెళ్ళినాం ఆ క్లౌడ్స్ రీచ్ అయ్యే దగ్గరికి వెళ్ళినాం మంచి లొకేషన్ ఉండే మంచిగా ఎంజాయ్ చేసినాం ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం పాడేరుకి వచ్చాయని పాడేరులో మంచి ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు కంప్లీట్ వీడియో మీకైతే మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను చూడండి తప్పకుండా అందరూ చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కొంచెం వాటర్ ఫ్లో అనేది పెరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు మేము స్టార్టింగ్ వచ్చిన దానికి ఇప్పటికీ ఫ్లో పెరిగింది మేము ట్రెక్కింగ్ చేసి కిందికి వచ్చేది వెళ్తున్నాం చూపిస్తాను బ్రో నేను బ్రో అంటే జర కొంచెం సైడ్ జరగవా పగపోతా ఎందుకు అంకుల్ అంటున్నావు మీ బిడ్డ బాగుందిలే ఇక్కడ కనిపిస్తుంది చూసినావా అక్కడ అంత పైగా నేను ఫింగర్ పెడుతున్నాడు అక్కడికి ఎక్కిన లేదు ఇట్రా బ్రో ఇటు ఇంకా పైకి చూపిస్తాను నేను రిటర్న్ అయితే కింద దిగిపోయాను వెళ్తున్నాం ఎక్కినాం అలా చాలా పైకి పోయినామన్నా అక్కడ పోయినా బ్రో బ్రో చెట్టు గుర్తుందా ఇగో ఇగో ఆ చెట్టు అక్కడ అటు నుంచి పైకి పెద్ద వెళ్ళినాం. చెట్టు కాడికి ఎక్కినాం వావ్ 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 వావ్. అక్కడ ఉన్న చెట్టుకి ఎక్కినాం బ్రో ఇట్లా జూమ్ చేయి ఇగో ఇగో ఇది తీసుకో ఇట్లా తీసుకురా ఆ చెట్టు కనబడ్డది కదా ఎక్కినాం ఆ చెట్టు నుంచి పైకి ఆ లాంగ్ ట్రెక్ చేసి అక్కడ పైకి ఎక్కాం అక్కడ కనిపిస్తుందా అక్కడ అది కదా అన్న చెట్టు ఇక లాస్ట్ ఆ పాయింట్ కేవ్స్ అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ 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 చెప్పన్న ఎట్లా అనిపించింది అన్న ఫస్ట్ ఎక్కింది నువ్వే కాబట్టి పిచ్చి పిచ్చ పిచ్చ గైస్ అది ముందు ట్రెక్కింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పాడేరు కదా అండి ఇది పాడేరు మొత్తానికైతే ఒక పెద్ద గుట్టెక్కినాం మనం ఈరోజు కానీ అలసిపోలేదన్న ఫస్ట్ థింగ్ అంత పైకి ఎక్కినా అన్న ఇప్పుడు గుంటలెక్కేటోడు ఇప్పుడు గుట్టలెక్కాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పనులు చేశారంటే ఇది ఆ చెట్టు ఎందుకు వీకినా బ్రో నువ్వు ఇప్పుడు పీకుతా మా ఇంటికాడ పెడతా ఓకే కొంచెం పెద్దగా అయిన తర్వాత మా ఊరు తీసుకోపోతా ఆడ పెడతా 20 సంవత్సరాల తర్వాత నేను అరకు పోయి నుంచి తీసుకొచ్చిన అని గుర్తుకోసం నీ కొడుకు చెప్తా బ్రో నీకు పిల్లలు పడతాడు బ్రో పెళ్ళే కాదు నీకు ఇప్పుడు ఏంటి మళ్ళీ వాళ్ళ ట్రైబల్స్ హౌసెస్ ఇక్కడ అంటే నార్మల్గా రెగ్యులర్గా మన పల్లెటూరు హౌస్లలో ఎట్లుంటుందో పల్లెటూరులో ఎట్లుంటాయి అట్లుంటాయి ట్రైబల్స్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది అనేది అయితే కాకపోతే మంచి ప్రశాంతమైన వాతావరణాలు అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఇంత మంచి ఏదైనా డిస్టర్బ్ చేయకుండా మంచిగా దీన్ని కాపాడుకుంటా డెవలప్మెంట్ చేస్తారంటే అరకు ట్రైబల్స్కి మెచ్చుకోవచ్చు యాక్సెప్ట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే మనకున్న
సోర్సెస్కి ఇలాంటి ఒక మంచి ప్లేస్ని కాపాడుకుంటూ ఇంకా వస్తారంటే బెస్ట్ అని చెప్పొచ్చు. మనకు సిటీలో ఎక్కడ జాగా దొరుకుతుందా కబ్జాలు చేసి ఎక్కడెక్కడ బిల్డింగ్లు కట్టేద్దాం అని చెప్తారు, కానీ ఇక్కడ అట్లా కాదు. మంచిగా నీట్గా ఇది హౌస్ బాగున్నాయి. అంటే మనకి పల్లెటూరు వాతావరణం, కంప్లీట్ పల్లెటూరు వాతావరణాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. అరకు కట్టే మేము చాలా ట్రెక్కింగ్ పాడేరుకి వచ్చినాం. పాడేరు లోపల విలేజ్ అన్నమాట. పాడేరు విలేజ్ కొంతమంది మంచిగా కట్టుకున్నారు, కొంతమంది ఇంకా గుణపెంకల ఇల్లు అలానే ఉన్నారు. ఇట్లున్నా కూడా దీనికి మించిన బ్రహ్మాండమైన లైఫ్ ఇంకోటి ఉండదేమో నాకు తెలిసి. మంచి గాలి, నువ్వు ఒక 20 ఏసీలు పెట్టినా కూడా ఈ గాలి దొరకదు. ఇంత స్వచ్ఛమైన గాలి అసలు దొరకదు. కొంతమంది పెట్టుకున్న వాళ్ళు సోలార్ కూడా పెట్టుకున్నారు పైన. అట్లా సోలార్ చూడొచ్చు, సోలార్ కూడా ఉన్నది. వస్తాం అప్పుడు వచ్చినప్పుడు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. చలో మరి ఈ వీడియో ఇంతటితోనైతే ఆపేస్తాను. ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీరు కూడా ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే అమ్మల్ గుమ్మల్ డాష్. బాయ్.